ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేతైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆ కుటుంబానికి సొంత బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, కేవలం వైఎస్ఆర్ మీదున్న అపారమైన అభిమానంతో నాడు రోషయ్య గారి క్యాబినెట్‌లో తాను అనుభవిస్తున్న మంత్రి పదవిని సైతం నవంబర్ 2010లో తృణప్రాయంగా వదులుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి మరీ జగన్ గారి వెంట ఉంటానని ప్రకటించిన మొట్టమొదటి మంత్రి ఆయనే. ఆ తరువాత 2011లో ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మొదటి అడుగులోనే వైఎస్ జగన్ గారి వెంట నడిచిన బలమైన సీనియర్ నాయకుల్లో మొట్టమొదటి వాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వైఎస్ కుటుంబం కోసం నాడు తన రాజకీయ భవిష్యత్తునే పరంగా పెట్టిన ఆ నాయకుడు ఇప్పుడు పబ్లిక్గా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అన్యాయం చేశారని, ఇప్పుడు నా బాస్, నా ఆశ్రయం కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని ప్రకటిస్తే ఆ ఇంపాక్ట్ రాజకీయాల్లో ఎలా ఉంటుంది? ఇది ఏపీ రాజకీయాల్లో తాజాగా పేరిన ఒక పొలిటికల్ బాంబ్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత త్యాగం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఎలా విభజన మొదలయ్యాయి? జనసేన వైపు ఏపీలోని ఇతర సీనియర్ వైసీపీ నాయకులు ఎందుకు క్యూ కడుతున్నారు అనేది ఈ వీడియోలో మనం డీప్గా అనలైజ్ చేద్దాం. జగన్ గారితో చెడింది ఎక్కడ? బాలినేని గారి ఎగ్జిట్ అసలు కారణాలు ఏంటి? మొదటి పాయింట్ ఇక్కడ, అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2022 ఏప్రిల్లో మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా, అంటే మొదటగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకున్నారు. కానీ 2022లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రివర్గం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తప్పించేశారు. తనను క్యాబినెట్ నుంచి తప్పించడం, అలాగే అదే సమయంలో అదే జిల్లాకు చెందినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గంలో కంటిన్యూ చేయడం అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తీవ్రంగా కలిసివేసింది. పార్టీ కోసం ఆనాడు అంత త్యాగం చేస్తే, మంత్రి పదవిని వదులుకుంటే, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే, ఇప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా మంత్రివర్గం నుంచి నన్ను తప్పించడం అని ఆ విషయాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. ఆ తర్వాత కూడా ప్రకాశం జిల్లాలో మరియు ఒంగోలులో రాజకీయ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవ్వడం, ఆ ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారి జోక్యం పెరగడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఏళ్ల తరబడి తాను నమ్ముకున్న పార్టీలో తనకు కనీస గౌరవం దక్కట్లేదని, తనను కావాలనే సైడ్ లైన్ చేస్తున్నారని ఆవేదన చెందుతూ ఆయన సెప్టెంబర్ 2024లో తన 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవాన్ని తెంచుకుని వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఫైర్, అలాగే పవన్ గారితో సినిమా అని కూడా ఆయన చెప్తున్నారు. చూద్దాం. ఇక తాజాగా బాలినేని శ్రీనివాస్ గారు చేసిన ఒక కామెంట్ ఏపీ పాలిటిక్స్ని షేక్ చేస్తున్నాయి. జనసేనలో ప్రాధాన్యత దక్కక బాలినేని గారు మళ్ళీ వైసీపీ గుట్టులో చేరుతారని సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా విపరీతమైన చర్చ నడుస్తూ వచ్చింది. ఇది ముఖ్యంగా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఈ చర్చ నడిపాయి. అలాంటి వాటికి అన్నిటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బ్రేక్ చేశారు. నేను వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు అని పబ్లిక్గానే ప్రకటించారు. అంతేకాదు, ఇంతకుముందు గత 2026లో ఒక సమావేశంలో ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తనను ఒంగోలులో ఓడించింది టీడీపీ కాదని, కేవలం జనసేన పార్టీ మరియు పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ వల్లే తాను ఓడిపోయానని అనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే ఆయనతో ఒక భారీ సినిమా నిర్మించడానికి కూడా తను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించాడు. ఇప్పుడు ఇదే టాపిక్ సినిమా సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారింది. అలాగే జనసేన పార్టీలోకి క్యూ కడుతున్న వైసీపీ సీనియర్ శ్రేణులు కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే కాదు, వైసీపీ నుంచి అనేక మంది సీనియర్లు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. ఒకప్పుడు సీనియర్ మంత్రులుగా, ప్రభుత్వ విప్పులుగా, మాజీ ఎమ్మెల్సీలుగా, ఇప్పుడు వైసీపీ సీనియర్లుగా ఉన్నటువంటి చాలామంది, అలాగే అందులో ముఖ్యులు కొంతమంది ప్రస్తావిద్దాం. జగ్గైపేటలో 3 సార్లు గెలిచి ప్రభుత్వ విప్పుగా పనిచేసినటువంటి బలమైన నాయకుడు సామినేని ఉదయ్ భాను గారు కూడా ఇప్పటికే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య గారు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పండితున్నటువంటి దాడి వీరభద్రరావు గారు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ గారు కూడా జనసేన పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఆల నాని కూడా ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి అనేక వివిధ రకాల పదవులకు ఆయన రాజీనామా చేసి ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. వీళ్ళంతా జనసేన వైపు ఎందుకు చూస్తున్నారు అనే దానికి ఇక్కడ మనకు 2 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, టీడీపీలోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో నాయకత్వం సంబంధించినటువంటి మొత్తం నాయకులు నిండిపోయారు. ఇప్పటికే టీడీపీలో నాయకుల సంఖ్య చాలా ఎక్కువైపోయింది. ఇక రెండవది, జనసేన పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అత్యంత గౌరవంగా,
అత్యంత గౌరవంగా చూసుకుంటారనే ఒక నమ్మకం క్షేత్రస్థాయిలో జనసేనకు పెరుగుతున్న పొలిటికల్ గ్రాఫ్, ఈ కారణాలే మెయిన్గా వైసీపీ నుంచి సీనియర్లు జనసేన పార్టీలో చేరడానికి ముఖ్య కారణాలుగా మనకు తెలుస్తున్నాయి. ఇక్కడ ఒకటి, పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ప్రతిపక్షాలకు చెక్కు పెట్టేలాగా. ఇక్కడ మూడో పాయింట్, జనసేనాని వ్యూహం. ఒకవైపు ప్రజాపాలనలో బిజీగా ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి నిదర్శనంగా పార్టీకి బలోపేతం కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రాయలసీమ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరుతో పాటు ఒంగోలు, నెల్లూరు జిల్లాల బాధ్యతలకు కూడా అప్పగించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి బలమైన సీనియర్ లీడరు జనసేనతోనే ఉంటానని ఇంత పబ్లిక్గా చెప్పడం, ఆయనకి ఇక వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న, అంటే జనసేన పార్టీలో ప్రాధాన్యత దక్కలేదు, అందుకే మళ్ళీ తిరిగి వైసీపీలోకి వస్తున్నారు అనే ఈ ఫేక్ ప్రచారాలకి ఆయన ఈ పదవితో జనసేన పార్టీ కూడా వారికి చెక్ పెట్టినట్టు అయింది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా బహిరంగంగా ఇలాంటి కామెంట్స్ చేయడం, అంటే నా రాజకీయ బాస్, ఇప్పటి నుంచి నా ప్రయాణం, నా ఆశయం కేవలం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం వైసీపీ శ్రేణులకు మిగులుపడడం లేదు. అలాగే ఇక్కడ సామినేని ఉదయ్ భాను గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి బలమైన నాయకులు ఈ సుదీర్ఘంగా, అంటే 20 ఏళ్ల పాటు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు అనేక మంది అదే పార్టీలో, అంటే వైఎస్ఆర్సీపీలో కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అనేక మంది మిత్రులు, సన్నిహితులు ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా, సామినేని ఉదయ్ భాను గారు, రోషయ్య గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళ ద్వారా వైసీపీ నుంచి జనసేనలోకి రావడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్లో మనకు వినిపిస్తున్న ముఖ్యమైన వార్త. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినది, రాయలసీమలో నుంచి ఒక 4, ఉత్తరాంధ్ర నుంచి ఒక 5 మంది, మన విజయవాడ, గుంటూరు ఈ పరిధిలో నుంచి ఒక 4, ఇలా మొత్తంగా ఒక 12 నుంచి 14 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ప్రభుత్వ విప్లు, ఇలా కొంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.